చూసినట్లయితే ఉమ్. ఈ టేబుల్ మీద పేపర్ వెయిట్స్ అండి. ఓ పేపర్ వెయిట్స్ ఇవి కూడా ఇత్తడితోనే తయారు చేశారండి. ఉమ్. 1950-60 ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ, పేపర్ వెయిట్స్ అండి. పేపర్ వెయిట్స్. ఓకే. బరువుగా ఉన్నాయి చూసారు కదా, ఇవన్నీ కూడా ఇప్పుడు మన వాళ్ళు గులకరాయిలు పెట్టే పాపం అవును. ఏదైనా ఇది ఆర్టిస్టిక్ గా ఉంది. ఇది ఆ, మామూలుగా ఏంటంటే ఈ రాయలు ఉంటాయి కదండి, అవును. ఈ గులకరాయిలు పట్టుకుని టేలు పెట్టి అవుతారు. ఇది ఇంకు ఇత్తడితో తయారు చేసినటువంటి ఇంకు కి సంబంధించిన బాటిల్ అండి. ఇది ఓపెన్ చేసినట్లయితే పెట్టిన ఓకే అండి. ఇందులో లోపల రెండు రెడ్ ఇంకోటి ఉందండి, బ్లూ ఇంక్. బ్లూ ఇంక్ అండి. వాడినటువంటి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఈ ఇంక్ పెన్నులు వాడేటప్పుడు వీళ్ళు వెనకతల ఆఫీస్కి అయితే ఆఫీస్కు లేదా ఎక్కడైతే అక్కడ పని చేస్తారో అక్కడ తీసుకొని వెళ్ళేవారండి దీన్ని. ఇది ఒక అంటే భోజనం క్యారేజ్ తో పాటు ఇది ఒకటి ఇంక్ పెన్ క్యారేజ్, చిన్న క్యారేజ్ అండి. క్యారేజ్ అనమాట. దీన్ని ఇత్తడితో తయారు చేశారండి. మీకు ఇంకో వస్తువు చూపిస్తున్నాను. ఇది డిప్ పెన్ అండి. ఓకే. ఆ రోజుల్లో ఇంక్ పెన్ రావడానికి ముందు డిప్ పెన్లు వచ్చేవాడి. ఇందులో ఇంక్ ఉండేది. ఈ పెన్ ఇలా ముంచి దీంతో రాయడమేనండి. అవునండి. మళ్ళా ముంచడం, రాయటం అంటే ఇలాగా ఇలా పెట్టి రాసేవారండి. రాసేవారండి. దీనిలో రాసేవారు. కాలిగ్రఫీ అని అక్షరాలు చాలా అందంగా ఈ పెన్ తో రాసినట్లయితే చాలా అందంగా వస్తుంది రైటింగ్. కాలిగ్రఫీ రాసే వాళ్ళు మెజారిటీ డిప్ పెన్లు వాడేవారండి. తర్వాత ఇంక పెన్లు వచ్చాయండి. రత్నం పెన్లు, ప్రసాద్ పెన్లు, ఇంకా రకరకాల పెన్లు అన్ని వచ్చాయండి.